శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో ఫాల్గుణ బహుళ ఏకాదశి ఆదివారం మార్చి 15వ తేదీ నుండి మార్చి 21వ తేదీ శనివారం పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ తదియ వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోజులు అదేవిధంగా గ్రహస్థితిని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి ఉదయం 7:16 వరకు అనంతరం ద్వాదశి. శ్రవణ నక్షత్రం తెల్లవారుజామున 4:24 వరకు అనంతరం ధనిష్ఠా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి విశేషమైనటువంటి రోజుల గురించి పరిశీలించినట్లయితే 15వ తేదీ ఆదివారం అనగా నేడు మతత్రయ ఏకాదశి అనమాచార్య వర్ధంతి. ఈ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అని పిలుస్తారు. మార్చి 16వ తేదీ సోమవారం నాడు ప్రదోష వ్రతం. మార్చి 17వ తేదీ మంగళవారం నాడు మాస శివరాత్రి మరియు కృష్ణాంగార చతుర్దశి. మార్చి 18వ తేదీ బుధవారం నాడు అమావాస్య. ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం. మార్చి 19వ తేదీ గురువారం నాడు శ్రీ పరాభవనామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి సంవత్సరాది ఉగాది పండుగ వసంత నవరాత్ర ఆరంభ దినం. మార్చి 21వ తేదీ శనివారం నాడు మత్స్య జయంతి శివడోలోత్సవం సౌభాగ్య గౌరి వ్రతం. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం అనగా రవి మీనరాశి యందు సంచారం, చంద్రుడు మకర రాశి నుండి మేషరాశి వరకు సంచారం, కుజుడు కుంభరాశి యందు సంచారం, బుధుడు కుంభరాశి యందు సంచారం, బృహస్పతి మిథున రాశి యందు, శుక్రుడు మీనరాశి యందు సంచారం, శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను సూచన మాత్రంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి వ్యయస్థానంలో రవి శని శుక్రగ్రహాల కలయిక, లాభస్థానంలో రాహువు కుజుడు బుధగ్రహాల కలయిక, తృతీయ స్థానంలో బృహస్పతి. ఈ గ్రహస్థితిని అనుసరించి ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఉన్నతమైన భావాలతో అడుగులు వేస్తారు. చేసేటటువంటి ప్రతి పని యందు పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. ఎదుటి వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సూచనల విషయంలో చాలా నిబద్ధత పాటిస్తారు. అవసరమైనటువంటి వరకే ఎదుటివారి సలహాలు గ్రహించి మిగిలినటువంటి విషయాలు స్వీయ ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఎదురయ్యేటటువంటి ప్రతికూలతలకు ఏమాత్రం తలవంచకుండా ముందుకు వెళతారు. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వారాంతంలో ఉన్న వాటిని చాలా చక్కగా ఛేదించుకుని ముందుకు వెళతారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం అటు ఇటుగా ఉన్న మొత్తం మీద ఈ వారాన్ని ఆర్థికంగా అనుకూలమైనటువంటి రీతిలోనే మార్చుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఉన్నటువంటి వివాదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. ఈ రాశి స్త్రీలకు కొత్త వార్తలు మరింత ఆనందాన్ని ఇస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుని వారి నుండి ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు గ్రహిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం యోచన చేస్తారు. కుటుంబంలో పెద్దల దగ్గర నుండి మార్గనిర్దేశనాన్ని పొందుతారు. ఈ రాశి వారు గణపతి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కృష్ణాంగార చతుర్దశి నాడు శని ప్రీతికై తైలాభిషేకం జరిపించడం మంచిది. వృషభ రాశి ఈ రాశి వారికి లాభస్థానం యందు రవి శని శుక్ర సంచారం, దశమ స్థానం యందు రాహువు కుజుడు బుధగ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి, అర్ధాష్టమ స్థానం యందు కేతు సంచారం జరుగుతూ ఉండడం వల్ల చేసేటటువంటి పనుల విషయంలో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అనాలోచితంగా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తర్వాత వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సకాలంలో ఆశించినటువంటి సహాయం అందకపోవడం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణాలు ప్రణాళికాబద్ధంగా చేయాలని గ్రహించాలి. ఈ వారంలో మీరు అనుకున్నటువంటి షెడ్యూల్ అటు ఇటుగా తారుమారవుతూ ఉంటుంది. సమయపాలన లేకపోవడం వల్ల కొన్ని విషయాల్లో మీరు మాట పడవలసినటువంటి స్థితి కూడా ఉంటుంది. స్నేహితుల ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. ఉద్యోగస్తులకు కార్యస్థానంలో కొన్ని తలనొప్పులు మరీ భారంగా అనిపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సహోద్యోగుల నుండి కొన్ని వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల ఆరోగ్యం కొంత ఆందోళనకరమైనటువంటి రీతిలో ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ తప్పడం, అనుకోని ఖర్చులు మీకు మరింత భారంగా అనిపిస్తాయి.
సంతానానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో మీకు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు ఉంటాయి. ఈ రాశివారు ఈ వారంలో వచ్చినటువంటి మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయడంతో పాటుగా ప్రదోష వ్రతం నాడు శివాలయంలో దీపారాధన చేయటం, శివప్రీతిగా రుద్రాభిషేకం జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, సప్తమ అష్టమ స్థానాల యందు చంద్ర సంచారం, తృతీయ స్థానంలో కేతు సంచారం, దశమ స్థానం యందు రవి, శని, శుక్రగ్రహాల సంచారం వలన ఆలోచనల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో సంప్రదింపులు జరిపినప్పటికీ వారి అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వీయ నిర్ణయాలతో ముందుకు వెళతారు. ఒక్కొక్క సందర్భంలో మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను మరింతగా ఆశ్చర్యపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాల విషయంలో అప్రమత్తత అవసరం. ఎవరికి వీలైనంత వరకు షూరిటీలు, హామీల వంటి సంతకాలు పెట్టకుండా ఉండడం మంచిది. షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాలలో పెట్టుబడి పెట్టేటటువంటి వారు యోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని గ్రహించాలి. కొన్ని వ్యవహారాల్లో మీ తొందరపాటు మీకు అనుకున్న తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. పదోన్నతులు, బదిలీల కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఈ రాశి ఉద్యోగులకు చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. అంతేకాకుండా సహోద్యోగులకు కూడా పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మీరు అందించి వారి నుండి పూర్తి మద్దతుతో పాటు మన్నన కూడా పొందుతారు. ఈ రాశివారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేయటం, అమావాస్య నాడు కాలభైరవాష్టక పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రాహు, కుజుడు, బుధగ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు రవి, శని, శుక్రుల సంచారం వల్ల గతంలో ఎవరైతే ఈ రాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంత ఊరట లభిస్తుందని చెప్పవచ్చు. దీర్ఘకాలిక రుణాలతో బాధపడుతున్నటువంటి వారికి అవి తీర్చేటటువంటి సదవకాశం ఈ వారంలో అందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో సతమతమై ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి వివాదాలు పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. సోదరులతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు అవి అనుకోని రీతిలో పరిష్కారం అవుతాయి. ముఖ్యమైనటువంటి కొన్ని ఒప్పందాలు ఈ వారంలో చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణం, కొనుగోలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి నిర్ణయం ఈ వారంలో తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలను చర్చిస్తారు. కార్యస్థానంలో ఎక్కువ సమావేశాలతో పాటు ఉద్యోగ నిమిత్తం ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఈ రాశి ఉద్యోగులకు గోచరిస్తుంది. ఈ రాశి వారు కృష్ణాంగార చతుర్దశి నాడు సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడంతో పాటు ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానం యందు రాహువు, కుజుడు, బుధగ్రహాల సంచారం, అష్టమ స్థానం యందు రవి, శని, శుక్రగ్రహాల సంచారం వలన మానసికమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో ఎదురయ్యేటువంటి విఘ్నాలు మీ ఊహకందనటువంటి రీతిలో ఉంటాయి. చిన్న చిన్న పనులు పూర్తి చేయడానికి కూడా ఎక్కువ శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుందని చెప్పవచ్చు. అనుకోని ఖర్చులు మీకు మరింత భారంగా, తలనొప్పిగా మారతాయి. కొన్ని వ్యవహారాలు ప్రణాళికాబద్ధంగా కాకుండా అడ్డదిడ్డంగా వెళ్ళడం వల్ల మీరు కొంత ఒత్తిడికి గురయ్యేటటువంటి సూచనలు ఈ వారంలో కనబడుతున్నాయి. ముఖ్యంగా సమయపాలన లేకపోవడం, ఆహార విషయంలో నియమం పాటించకపోవడం వల్ల సప్తమ కుజుని ప్రభావం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. వీలైనంత వరకు విశ్రాంతిని కోరుకుంటారు. ఒత్తిడి వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను మధ్యలోనే వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వారాంతంలో ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. కొంత మతిమరుపు లాంటి సూచనలు, ముఖ్యమైనటువంటి వస్తువులను జార విడుచుకోవటం లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించినటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. నిరుద్యోగులకు, అవివాహితులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశివారు సూర్యగ్రహ ప్రీతికై గోధుమలు దానం చేయడం, నవగ్రహ ప్రదక్షిణ అమావాస్య నాడు చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జయస్థానం యందు కేతువు, దశమ స్థానం యందు బృహస్పతి సంచారం, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, అదేవిధంగా 6వ స్థానంలో
రాహువు కుజుడు బుధగ్రహాల సంచారం, 7వ స్థానంలో శని శుక్ర రవిగ్రహాల సంచారం వలన ఆలోచనల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. చేయబోయేటటువంటి ప్రతి కార్యక్రమం గురించి ముందుగా అధ్యయనం చేసి నిర్ణయాన్ని తీసుకుంటారు. సమీప వ్యక్తులకు మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు చాలా విలువైనవిగా మారతాయి. వాళ్ళ దశ దిశ మీ సూచనలకు అనుగుణంగా మార్చుకుంటారు. కార్యస్థానంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని చక్కగా అందుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. కానీ వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి మాత్రం అనుకోని రీతిలో చుక్కెదిరే పరిస్థితి ఉంది. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఈ వారంలో మీరు వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం మంచిది. అనుకోని ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వారాంతంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దైవ దర్శనం చేస్తారు, సేవా కార్యక్రమాలకు వీలైనంత వరకు ధనాన్ని వెచ్చిస్తారు. ఈ గృహావసరాలకు గృహోపకరణాలు కొనుగోలు నిమిత్తం ధనాన్ని కేటాయిస్తారు. వస్తువులు వస్త్రాల కొనుగోలుకై ధనాన్ని ఎక్కువగా కేటాయిస్తారు. గతంలో మీరు పొదుపు చేసినటువంటి ధనం తాలూకు లాభాన్ని ఈ వారంలో అందుకునేటటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. సోదరులతో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఉగాది నాడు గణపతికి ఉండ్రాళ్లు సమర్పించడం, గరికతో అర్చన చేయించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడంతో పాటు వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతు దోషాన్ని కూడా పరిహరించుకోగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి చతుర్థ పంచమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, పంచమ స్థానంలో కుజ బుధ రాహుగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు రవి శని శుక్రగ్రహాల సంచారం వలన ముఖ్యంగా ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల చేసేటటువంటి ప్రతి పని కూడా శ్రమతో పూర్తి చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి కళా క్రీడా రంగాల వారికి అందినటువంటి అవకాశాలు అందినట్టుగా అంది చేజారే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు గతంలో అందినటువంటి స్పష్టమైన సమాచారం విషయంలో కూడా కొంత గందరగోళం ఉంటుంది. అనుకున్నటువంటి ఆలోచనలను కార్యరూపం ఇవ్వడానికి చేసేటటువంటి ప్రయత్నాల్లో కొంత విఫలమవుతారని చెప్పవచ్చు. సమయపాలన లోపిస్తుంది. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. చిన్న చిన్న అనారోగ్యాలు మరింత భారంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారికి అజీర్ణ సమస్య, తలనొప్పి వంటి సమస్యలు ఈ వారంలో ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తగిన రీతిలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం ముఖ్యమైనటువంటి యోచన చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. దేవాలయ సందర్శనం చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజువారీ కార్యక్రమాలకు దూరంగా వీలైనంత వరకు ఏకాంతంగా గడపడానికి ఈ రాశివారు ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణ చేయడంతో పాటు శుక్రవారం నాడు శుక్రగ్రహ ప్రీతికై బొబ్బర్లు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానం యందు రాహు కుజుడు బుధగ్రహాల సంచారం, పంచమ స్థానం యందు రవి శని శుక్రగ్రహాల సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఉన్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో అది కొంత తగ్గుతుంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి సహాయం మీ చేతికి అందేటటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎవరైతే మీరు సహకారం చేస్తారని చెప్పనని ఎదురు చూస్తున్నారో ఆ వ్యక్తుల నుండి మీకు పరిపూర్ణమైనటువంటి సహకారం అందుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు పన్నులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వాటి నుండి విముక్తి లభిస్తుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సహాయం అందుతుంది. బ్యాంకుల రుణాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి మీ ప్రయత్నాలు సఫలవంతం అవుతాయి ఈ వారంలో. అదేవిధంగా సంతానానికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగ వ్యవహారాల్లో కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. విదేశీ విద్య కోసం, విదేశీ ఉద్యోగాల కోసం, వీసాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. బంధువుల నుండి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ చేయడంతో పాటు రాహుగ్రహ ప్రీతికై దుర్గా దర్శనం చేయటం, రాహు ప్రీతికై శనివారం నాడు మినుములు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానం యందు రవి శని శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు బృహస్పతి సంచారం, తృతీయ స్థానం యందు రాహు కుజ బుధగ్రహాల సంచారంతో పాటు చంద్రుడు కూడా ద్వితీయ తృతీయ స్థానాల యందు సంచారం చేస్తూ ఉండడం వల్ల అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి మనస్తాపానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చేసేటటువంటి
పని యందు మనస్సును సంలగ్నం చేయలేనటువంటి స్థితి ఉంటుంది. భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనల వల్ల ఎక్కువ ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులతో ఎక్కువ సమయం మాట్లాడి మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలను వారితో పంచుకొని వారి నుండి ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు గ్రహిస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి యోగక్షేమాల కోసం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగానికి సంబంధించినటువంటి కొత్త విద్యలను కోర్సులను అభ్యసించేటటువంటి వారికి ఈ వారం కీలకమైనటువంటి అడుగు పడుతుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు యాజమాన్యం నుండి ఒక కీలకమైనటువంటి సమాచారం అందుతుంది. కార్యస్థానంలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల విషయంలో కొంచెం అటు ఇటుగా ముందడుగు వేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలు ఉదర సంబంధమైన అంటే పొట్టకు సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తగిన రీతిలో అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఔషధ సేవనం చేసేటటువంటి వారు వీలైనంత వరకు సమయపాలన పాటించాలి. ఈ రాశి వారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శనిప్రీతిగా శనివారం నాడు నువ్వులు దానం చేయడం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానం యందు కేతు సంచారం, ద్వితీయ స్థానం యందు రవి కుజ బుధగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు శని రవి శుక్రగ్రహాల సంచారం, షష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం. చేసేటటువంటి ప్రతి విషయంలో కూడా స్పష్టమైన రీతిలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు. సమీప వ్యక్తులతో పాటు పోల్చుకుండేటటువంటి తత్వం మాత్రం ఈ రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. అయితే నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల విషయంలో చివరి క్షణంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ప్రయత్నపూర్వకంగా ఆ లక్ష్యాలను చక్కగా ఛేదించగలుగుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అనుకోని తలనొప్పులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు ఉద్యోగ విషయంలో చేసేటటువంటి ప్రయత్నం విషయంలో చాలా కీలకమైన ముందడుగు పడుతుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆత్మీయులు కుటుంబ సభ్యులతో ఆత్మీయ సంభాషణ కొనసాగిస్తారు. మీ మనస్సులో ఉన్నటువంటి భావాలను వారితో పంచుకుంటారు. వారి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలు సూచనలు గ్రహిస్తారు. ఈ రాశి మహిళలు ఒక దశలో కొంత భావోద్వేగానికి గురయ్యేటటువంటి పరిస్థితి కూడా ద్వితీయంలో ఉన్నటువంటి చంద్రకుజుల కలయికను బట్టి ఈ వారంలో గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఆహారం విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడం కోసం సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయటం, ఆదిత్య హృదయ పారాయణ చేయాలి. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహువు కుజుడు బుధగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు కేతువు, ద్వితీయ స్థానం యందు రవి శని శుక్రగ్రహాల సంచారం. చేసే పని చివరి క్షణం దాకా వచ్చి ఈ పని పూర్తవుతుంది అనుకున్నటువంటి సమయంలో ఆ శ్రమ మళ్ళీ మరింత చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. అనుకున్న ఫలితాన్ని అందుకోకపోగా ఆశించిన దానికంటే ఎక్కువ శ్రమ చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. అనుకోని రీతిలో ఊహించినటువంటి పరిస్థితుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. మీరు ఏదైతే మదుపు చేసినటువంటి ధనం ఉంటుందో దాన్ని కూడా వాడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. సహాయం చేస్తామన్నటువంటి వ్యక్తులు చివరి క్షణంలో ముఖం చాటేసే పరిస్థితి కూడా ఈ వారంలో గోచరిస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న అనారోగ్యాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. ఈ రాశివారు వీలైనంత వరకు ఏకాంతాన్ని కోరుకుంటారు. సమీప వ్యక్తులతో కూడా మనస్సులో ఉన్నటువంటి భావాలు పంచుకోకుండా వారే ఎక్కువగా ఆలోచించి మదనపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలు జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒక దశలో కొంత వ్యతిరేకత, అభిప్రాయ భేదాలు కూడా తలెత్తే పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారు కుజగ్రహ ప్రీతికై కృష్ణాంగార చతుర్దశి నాడు సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజతో పాటు అంగారకునికి విశేషమైనటువంటి అర్చన జరిపించడం, అదేవిధంగా మాస శివరాత్రి నాడు శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారికి జన్మరాశి యందు రవి శని శుక్రగ్రహాల సంచారం, అర్ధాష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం, షష్టమ స్థానం యందు కేతుగణ సంచారం వలన చేసేటటువంటి ఆలోచనల విషయంలో అస్పష్టత ఎక్కువగా ఉంటుంది. అవసరమైనటువంటి విషయాలను పక్కన పెట్టి
అనుకోనటువంటి విషయాలకు సమయాన్ని కేటాయించవలసిన స్థితి ఉంటుంది. ధార్మికంగా ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లోగడ చేసుకున్నటువంటి ఒప్పందాలు కొన్ని రద్దయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని వేడుకలకు హాజరవుతారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని చక్కగా తెలుసుకోగలుగుతారు. పదోన్నతి కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సానుకూలమైనటువంటి కబుర్లు అందుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి ప్రశంసలతో పాటు కీలకమైనటువంటి బాధ్యతలు కూడా అందే స్థితి కనబడుతుంది. రాజకీయంగా ఉన్నటువంటి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారంలో చాలా ఆశాజనకంగా ఉంటుందని చెప్పవచ్చు. సమాజంలో మీరు చేస్తున్నటువంటి సేవకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించడంతో పాటు మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడం కోసం మాస శివరాత్రి నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకాన్ని జరిపించడం, శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, అదేవిధంగా కృష్ణాంగార చతుర్దశి నాడు నవగ్రహ స్తోత్రపారాయణ విశేషంగా చేయటం మంచిది. ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి ఇప్పటివరకు మనం మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను సూచన మాత్రంగా తెలుసుకున్నాం. ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఫలితాల్లో అనుకూలమైన ఫలితాలు అనుకూలంగా, ప్రతికూలమైన ఫలితాలు సైతం మరింత అనుకూలంగా మారే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ వారంలో రాబోయేటటువంటి ఉగాది నుండి ద్వాదశ రాసుల వారికి సమస్త శుభాలు సిద్ధించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి.